ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగి కేంద్ర మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇవాళ తెలంగాణ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో తయారీపై కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ మేనిఫెస్టోపై జాతీయ కాంగ్రెస్ నాయకుల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని ప్రచారం చేయాలని ప్రపోజల్ పెట్టనున్నారు తెలంగాణ నేతలు. 4-5 కామన్ స్కీమ్లతో పాటు రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచించనున్నారు. గాంధీ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. బలరాం, లోక్సభ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈసారి ప్రజలకు ఏ విధమైన హామీలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరింత చేరువవుతుందనే అంశం పైన కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే చూడొచ్చు, మనం కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ప్రజాకర్షణ పథకాలు కానీ సంక్షేమ పథకాలు మంచిగా అంటే జనంకి ఏవైతే కోరుకుంటారో ఆ పథకాలనే జనానికి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కేంద్ర నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన పరిస్థితి. తెలంగాణలో వచ్చి కూడా ఇక్కడ ఇచ్చిన హామీల పైన ఏ విధమైన హామీలు ఇచ్చారో దేనికి ఏ విధంగా కనెక్ట్ అయ్యారనే అంశానికి సంబంధించి స్టడీ చేసేందుకు కూడా సెంట్రల్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి రావడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఆల్ ఇండియా ప్రజెంట్ అయితే ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ రోజు కమిటీ అంతా కూడా గాంధీ భవన్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కాబోతుంది. ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న శ్రీధర్ బాబు, అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కమిటీ సభ్యులతోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి కూడా అభిప్రాయాన్ని సేకరించాలని చూస్తున్నారు. మొత్తానికి అంటే దేశం మొత్తానికి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. కాబట్టి ముఖ్యంగా కొన్ని కామన్ స్కీమ్స్ తో పాటు రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇవ్వాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జాతీయ హోదాకు సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను జాతీయ హోదా కానీ ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఏపీలో ప్రత్యేక హోదా, అలాంటి అంశాలు కొన్ని ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. కాబట్టి ఆ అంశాలను ప్రత్యేకంగా తీసుకోవాలని చూస్తుంది. జాతీయ స్థాయిలో ముడిపడిన అంశాలు ముఖ్యంగా ఇక్కడ మాదిగ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని కదా అలాంటి అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా తెలంగాణకు ముడిపడిన ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా తీసుకోవాలని చూస్తుంది. వాటితో ఈ రోజు ప్రత్యేక గాంధీ భవన్ లో భేటీ అయ్యి వాటిని అన్నిటి కూడా మేనిఫెస్టోలో చేర్చేందుకు కూడా ప్రణాళిక రచిస్తుంది. అందులో భాగంగానే ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అవుతుంది. మేనిఫెస్టో కమిటీకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీస్ తో పాటు హామీలు అయితే ఇచ్చారో వాటితో పాటు వాటన్నిటి కూడా స్టడీ చేయాలని కూడా నిర్ణయించింది. వీటన్నిటిని కూడా క్రోడీకరించి తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా కొన్నిటిని ప్రత్యేకంగా తీసుకొని కేంద్ర మేనిఫెస్టో కమిటీలో పెట్టాలని చూస్తుంది. వాటన్నిటి కూడా ఈ రోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంది. బాలరావు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.